నాన్న 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 అమ్మా ఊరుకోండి అమ్మా ఊరుకోండి అన్ని చెప్తున్నారు మీరే అలా ఇబ్బంది పడిపోతే ఎలా చెప్పండి అమ్మా దీప ఊరుకోమ్మా ఊరుకో అలా ఏడిస్తే పోయిన మామయ్య గారు తిరిగి వస్తారా చెప్పమ్మా ఊరుకోమ్మా నమ్మలు ఎక్కడ ఉన్నాడా ఉన్నాడు ఇలా బాగుండా ఎంత కావాలా ఊరుకోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మ చూడండి మీకు అయ్యగారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి ఒరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టొద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి వెళ్తేనే నా కార్యక్రమం చూసుకోవాలి బాబులన్నీ ఈ పని అత్తయ్య లోపల తీసుకెళ్ళి బాబు లోపల తీసుకెళ్ళి వెళ్ళండమ్మా వెళ్ళండి బాబు మీరందరూ అయ్యగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు చూడండి బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటకు వెళ్ళండి అయ్యా పేరు గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి నాన్న రాజు నువ్వు నాన్న అంటున్నావేంటి అదో పెద్ద కథ పంతులు గారు ఈయనే మా నాన్న ఆవిడ మా అమ్మ అమ్మ మరి ఇంతకాలం చెప్పలేదే అదే అదే ఈయన బ్రతుకుండగా చెప్పొద్దండి చచ్చాడని వినగానే పరిగెత్తుకొచ్చింది బ్రతుకుండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు నాన్న తమ్ముడు నాన్నగారు దానానికి ఏర్పాటు చేయాలి అదేం కుదరదు బాబు నాన్నగారిని పాతి పెట్టాలి పాతి పెట్టాను లేదు పంతులు గారు మా నాన్నగారు హిందూ మా అమ్మ హిందూ మా అన్న హిందూ నేను హిందూ మనమంతా హిందువులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టెల మీద పెట్టి తగలబెట్టాల్సింది లేదు బాబు నాన్నగారు తన వీరునామాలో రాశారు బాబు వీలు లేదు నామా లేదు మా నాన్నగారికి పాడి కట్టాల్సిందే మేము మొయ్యాల్సిందే వీరిని కట్టెల మీద పడుకోబెట్టాల్సిందే మేము కొరివి పెట్టాల్సిందే లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు తమ్ముడు పాడికి ఏర్పాటు పాడి కుదరదు బాబు ఎవరు అది చెప్పారో వాళ్ళకు కూడా పాడి కడతాను తమ్ముడు నువ్వు వెళ్ళు అయ్యగారు ఈ ద్వారాలు చూస్తూ ఇంటి కూర్చున్నారా బాబు బాబు డాక్టర్ ఎవరైనా పిలిపించి పరీక్ష చేయిస్తాం నా మాట వినండి బాబు నా మాట వినండి ఆయన కాలిపోతారు బాబు నా మాట వినండి బాబు అయ్యా అయ్యా నా మాట వినండి ఏమండి మీరే వినండి బాబు ఏమండి చెప్పిన మాట వినండి అయ్యా 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 బాబు బాబు చూడండి ఇగో మొన్న పేపర్లో ఒక వార్త చదివాను అందులో ఒక శవాన్ని ఇలాగే కట్టెల మీద పెట్టగానే లేచి కూర్చుంటట అలా అయ్యగారు కూడా లేచి కూర్చుంటారేమో బాబు గంట నిదానించండి బాబు నిదానికి లాభం లేదు పంతులు గారు అలా లేచి వచ్చిన ఆత్మకు శాంతి లేదంటారు అన్నయ్య అంటించేసి బాబు 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 నా మాట వినండి బాబు నా మాట వినండి బాబు ఈ ఒక్క మాట అయ్యా వచ్చారా సమయానికి వచ్చినా రక్షించారు లేకపోతే ఈ శ్మశానానికి బలైపోతారు మంత్రులు నా కళ్ళతో ఎక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అబ్బాయి ఫోన్ చేశాడు అరెస్ట్ చేయండి కొంచెం ఆగండి మీరేం చెప్తారు చేస్తాను వీడి చంపిదాకా వదిలేదు ఒక మనిషిని చంపడానికి నీకు అధికారం లేదు ఎందుకు లేదు వీడు అతని తల్లిని మోసం చేశాడు నా తల్లిని మోసం చేశాడు అది కోర్టులో తెచ్చుకోండి గోపాలరావు గారు మీకు భర్త అవును పెళ్లి చేసుకున్నారా లేదు పోనీ తాళి కట్టారా లేదు మరి ఈ తాళి ఎవరు కట్టారు నేనే కట్టుకున్నాను మీరు కట్టుకోవడం ఏమిటి ఆయన కట్టలేదు కనుక ఎందుకు కట్టలేదు పెళ్లి చేసుకోలేదు కనుక అయితే పెళ్లి కాకుండానే తాళి కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదూ అవును ప్రేమకు ఫలితంగా కాదు ఆయన పశుత్వానికి ఫలితంగా అంటే తెల్లవారితే పెళ్లినగా బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు
మీకు ఇష్టం లేకుండా. ఇష్టం లేకుండా చేసేదే బలవంతం. బలవంతం చేసి నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు. రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి? అంటే 25 రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ. అనవసరంగా ఆవిడని బోనెక్కించి బోను పరువు తీసేశారు, కోర్టు పరువు తీసేశారు, నా పరువు తీసేశారు, మీ పరువు తీసేసుకుంటున్నారు. కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి, వాళ్లే చెప్తారు అది పచ్చి వ్యభిచారం. ఏ మాటైనా అనండి, కానీ ఆ మాట అంటే నేను సహించను. నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం, నేను కోర్టుకొచ్చింది నా బిడ్డ కోసం. నేను పతితనో పతివ్రతనో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనం అయిపోయింది. అయినా నాకు కావలసింది నా బిడ్డ. నా బిడ్డ నాకు వదిలేయండి, నా బిడ్డ నాకు వదిలేయండి. అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలుంటే అతను శిక్షిస్తారా? ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో. నా తల్లి బ్రతుకుని, రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడిదని చెప్పడానికి ఈ ఆధారం. కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు పెడబొబ్బలు కాదు, సాక్ష్యాలు, ఆధారాలు కాగితాల మీద ఉండాలి. లాయరు బుర్రన్నవాడైతే చచ్చినోడిని బతికించనుగలడు, బతికున్నవాడిని చంపేనుగలడు. కోర్టుకెళ్ళడం నాకు అలవాటు, నా దగ్గర కుప్పిగంతులు వేస్తే ఎలా? ఏమిటో ఈవేళ మనస్సంతా ఆనందంతో డాన్స్ చేస్తుందయ్యా. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడబొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. కోర్టుకి చెవులే కాదు, కళ్ళు ఉంటాయి. నిజాలు చెప్పించడానికి తుపాకీల్లో గుళ్ళు ఉంటాయి. చెప్పు, నిజం చెప్పు. నువ్వు మా అమ్మని చూడలేదు? చెప్పు. మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు? మా అమ్మ ఎవరో నీకు తెలీదు? మా అమ్మను వ్యభిచార కుంపలో చూసావా? చెప్పు 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 చెప్పు. లేవండి. ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది. కానీ నేను స్త్రీని కాను, ఆ పని చెయ్యలేను. జానకి, ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది, పెళ్ళయ్యే వరకు అబల, తల్లైతే స్త్రీ. కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది. ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు. వెళ్ళండి. జానకి, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని, నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని. ఎవడో కట్టిన తాళి ఒకటి ఉంది కదా, పవిత్రమైన మీ తాళెందుకులేండి. తాళి మీద తాళి కట్టినా, చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటే. ఉంచండి, వేరే ఎవరికైనా పనికొస్తుంది. జానకి, జానకి, నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదా? మీరు నాకు తాళి కట్టేది, నన్ను తీసుకెడతానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు. ఇది నా మెడలో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను, మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను. ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతాననిగా. తాళి ఎవరు కట్టినా, బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాతనే. జానకి, కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ. ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది. నా బిడ్డలు మీ మీద చెయ్యొచ్చు, మీ ప్రాణానికి ఏ హాని కలిగించరు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెళ్ళండి. జానకి, నిజంగా నువ్వు దేవతవి, దేవతవి. రాజు, బాబు, ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను. రండి, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా, అటొకటి ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం. రాజు, ఆయన్ని వదిలేయండి. కటిక టికెట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కాదమ్మా, పుడిచి పారేయడానికి. ఆ మృగాలు బ్రతికుండగా ఉపయోగపడకపోయినా
చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా. ఇటువంటి వాళ్ళు చచ్చి ఉపయోగం లేదు, బ్రతికి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా. తల్లికి పిట్టని, పిట్టకి తల్లిని, ఇంటికి ఇల్లాల్ని, ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా. అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా. అది కాదు బాబు, కొంచెం ఆలోచించండి. నేను మీకు తండ్రిని ఇలాంటి తండ్రుల్ని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి. ప్రహ్లాదుడి కథ తెలుసుగా. చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు, చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు. అటు చూడు. లేదు బాబు, నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే చేసే పాపం పోదురా. నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను, నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది. నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీనయ్యాను. నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి. రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్ర వడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా. అన్నయ్య వేసి. రాజు, అమ్మా, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను. కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో, ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా. ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెరుచుకోరమ్మా. రాజు, ఆయన్ని చంపడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నేను మాటిచ్చాను. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ మాటిచ్చింది. మాటిచ్చావా? ఇస్తావమ్మా. నువ్వేమైనా ఇవ్వగలవు. నీది విశాలమైన హృదయం కదూ. ఏం చేసినా మీ ఆడవాళ్ళకి చెల్లింది. శపథం చేసి ప్రాణాలు తీయించగలరు, మాటిచ్చి ప్రాణాలు కాపాడనగలరు. మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి. కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు. బాబు, మీకున్నంత గొప్ప మనసు మా అమ్మకు లేదు. మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీ కొడుకు. కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను. మీ తల్లి గారు మాటిచ్చారట, కట్టుబడి ఉండు మనోహర. కానీ నేను మాత్రం మనోహరుని కాదు. వీడిని ప్రాణాలతో విడిచిపెట్టాను. నువ్వు ఎవరికి పుట్టినా నా బిడ్డవే అనుకున్నాను. నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను. నేను నీ తల్లిని అనుకున్నాను, నువ్వు నా బిడ్డవనుకున్నాను. అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను. కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు. నా బిడ్డవనుకుంటే నా మాటకి కట్టుబడుండు. లేదంటావా? చంపు. నువ్వే కాదు, ఇద్దరు కలిసి చంపండి. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి.